ఓకే. వన్స్ అగైన్ మీకు ఎటువంటి సందేహాలున్నా, లేదా సలహాలు, సందేహాలు, ఏదైనా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలనుకున్నా, లేదు కొత్త కోర్సులు కొత్త కోర్సుల కోసం డీటెయిల్స్ కావాలన్నా, ప్లీజ్ రిమెంబర్ easylearn09@gmail.com or my cell number 9676204179. ఓకే. థ్యాంక్ యూ. నౌ ఒక విజిటింగ్ కార్డ్ తయారు చేశాను. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ఎఫెక్టివ్ ఎలా తీసుకొచ్చానో మొట్టమొదటిగా చూద్దాం. సో ఒక ఇమేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. ఒక ఇమేజ్ తీసుకున్నాను. దెన్ దాన్ని నార్మల్ లేయర్గా మార్చాను. మొట్టమొదట ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ డీసాచురేట్. ఓకే. నా దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఈ బటన్ మీదకి డ్రాగ్ చేయండి. డూప్లికేట్ లేయర్ తయారవుతుంది. నా పైన ఉన్న లేయర్ యొక్క కలర్ మోడ్ బ్లెండ్ మోడ్ని కలర్ డాడ్జ్గా మార్చండి. ఓకే. నా లెసన్స్కి వద్దాం. బ్లెండ్ మోడ్ కలర్ డాడ్జ్ అప్లై చేశారు కదా. నా ఇమేజ్ నేను ఇక్కడ చేస్తున్నటువంటి ఏదైతే ఎఫెక్ట్ ఉందో అది మీరు తీసుకున్న ఇమేజ్ని బట్టి కూడా కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఐస్, ఐబ్రోస్, ఐలాషెస్, నోస్ అండ్ లిప్స్ వీటిని బ్లాక్ అండ్ వైట్లో కొంచెం బ్రైట్గా తీసుకురాగలగడం, ఇది కాన్సెప్ట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే Ctrl+L ప్రెస్ చేసి లెవెల్స్ని పాపప్ చేశాను. సో నౌ సీ ఓకే అన్నాను. ఇప్పుడు మనకు కావాల్సిన డీటెయిల్ వచ్చింది కనుక లేయర్ని 2 లేయర్స్ అవసరం లేదు. ఇప్పుడు మనకి మెర్జ్ డౌన్ ఒకే లేయర్గా మారిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నట్టే సెలక్షన్ టూల్ తీసుకొని నాకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. Ctrl+Shift+I అన్నాను అంటే సెలక్షన్ ఇన్వర్స్ అవుతుంది. సో ఇప్పుడు డిలీట్ అంటే మొత్తం పోతుంది అది తప్ప. Ctrl+D టు డీసెలెక్ట్ నౌ. ఓకే. అవసరమైతే కొంచెం జూమ్ చేద్దాం. ఓకే. నా మ్యాజిక్ పాయింట్ టూల్ తోటి వైట్ ఏరియాస్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకుని డిలీట్ అంటున్నాను. Ctrl+D టు డీసెలెక్ట్. అండ్ ఇప్పుడు ఎరేజర్ టూల్ తీసుకొని మిగతా భాగాన్ని ఎక్కడైతే అవసరం లేని భాగం ఉందో దాన్నిటిని ఎరేజ్ చేస్తున్నాను. ఇదంతా ఈ డీటెయిల్ అంతా అవసరం లేదు ఇక. ఓకే. సో కొత్త లేయర్ తీసుకుంటున్నాను. కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసామంటే లేయర్ కింద ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కింద ఉన్న లేయర్ని వైట్ తోటి ఫిల్ చేస్తున్నాను. సో దట్ ఇక్కడ మీరు ఇంకా ఏదైనా పై లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఫైన్ ట్యూన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎక్కడైనా కానీ ఇంకా రిమైనింగ్ పార్ట్స్ ఏమైనా మిగిలి ఉన్నాయా అని చేసుకోవచ్చు. ఓకే. నౌ పైన ఉన్న లేయర్కి డ్రాప్ షాడో అప్లై చేస్తున్నాను. ఓకే. అండ్ వన్స్ అగైన్ మీకు ఇంకొంచెం డీటెయిల్ కావాలి అనుకుంటే లెవెల్స్ కమాండ్ తీసుకొని ఓకే, దట్స్ ఇట్. సో మనకి ఇమేజ్ వచ్చేసింది. ఇమేజ్ సైజ్ దీన్ని డైరెక్ట్గా మన విజిటింగ్ కార్డ్ సైజ్కి మారుస్తున్నాను. ఓకే. సో ఈ లేయర్లో ఉన్నటువంటి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+T అంటున్నాను. నచ్చిన యాంగిల్ సెట్ చేస్తున్నాను. ఓకే. నా ఇంకొక లేయర్ తీసుకున్నాను. ఆ లేయర్లో కొంత భాగం సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. అండ్ టేక్ ది గ్రేడియంట్ టూల్,
గ్రేడియంట్ తోటి రెడ్ కలర్ తీసుకొని కొంచెం బ్రైట్ రెడ్. ఇప్పుడు షిఫ్ట్ కీ పట్టుకొని స్ట్రైట్ లైన్ డ్రాగ్ చేసామంటే రెడ్ టు వైట్ వస్తుంది. అయితే మనకి కొంచెం మొత్తం ఎక్కువ భాగం రెడ్తో నింపడాలి, వైట్ తక్కువ పర్సెంట్. ఇక్కడ తీసుకున్న రెడ్ టు వైట్ కాదు, అంటే బ్యాక్గ్రౌండ్ టు ఫోర్గ్రౌండ్, సారీ వైట్, ఫోర్గ్రౌండ్ టు బ్యాక్గ్రౌండ్ కాదు. సో ఫోర్గ్రౌండ్ టు బ్యాక్గ్రౌండ్ ఇది మనకు కావాల్సింది. సో ఇప్పుడు క్లిక్ చేసి డ్రాగ్ చేస్తూ అక్కడతో ఆపకుండా కొంచెం కిందికి అంటున్నాను. సో వన్స్ అగైన్ కంట్రోల్ దట్. యా, సరిపోతుంది. ఇప్పుడు కంట్రోల్ డి టు డీసెలెక్ట్. కొంచెం సైజ్ తగ్గించాను. ఇప్పుడు అగైన్ వన్స్ అగైన్, సారీ, అక్కడ చూద్దాం. ఓ యా, పెన్ టూల్ తీసుకుంటున్నాను. Alt click, 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 Control Enter to make it selection. And now gradient tool, that's it. Control D to deselect. Anything else? Yeah. Now text మీ ఇష్టం ఇక. White color. Okay. Cell 99999999. ఫాంట్ రిక్వైర్డ్ ఫాంట్ అప్లై చేయండి. అవసరమైతే డ్రాప్ షాడో, అప్లై డ్రాప్ షాడో. ఓకే. కింద www.companyname.com, సేమ్ థింగ్, డ్రాప్ షాడో అప్లై చేయడమే. ఓకే. అండ్ దట్స్ ఇట్. దిస్ ఈజ్ యువర్ డిజైన్. Print size. This is your visiting card. View rulers. Rulers this is an. Okay. So this is your card. And ఆ ఇమేజ్ ఏదైతే మీరు తీసుకున్న ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ని బట్టి ఫైన్ ట్యూన్ చేయాల్సి ఉంటుంది అది. సపోజ్ ఇంకో డిఫరెంట్ ఇమేజ్ తీసుకుంటున్నాను. Make it adjustment, desaturate, and duplicate the layer. Make the blend mode to color dodge, and Control L to bring the Control L. Yeah. Okay. Layer merge down. Now take the selection tool up to the area. Control Shift I to inverse the selection, delete. Control D to deselect. Magic wand tool, select and delete. Control D to deselect. Now take the eraser tool and now delete the part which you don't need and make some other layer.
ఫిల్ విత్ వైట్ సో దట్ ఇక్కడ మీరు క్లియర్గా చూడగలుగుతారు. ఇంకేమన్నా ఫైన్ డీటెయిల్ ఆన్ చేయాలి అనుకుంటే సారీ వేరే లేయర్లో ఉన్నాను, బ్యాక్గ్రౌండ్ లేయర్లో. డబుల్ క్లిక్, that's it. Okay, now let it be 3. Okay, this is your image. అవసరమైతే ఇమేజ్ సైజుని తగ్గించుకోండి అండ్ కంట్రోల్ L again, make it brighter. That's it. This is your image and సో ఇటువంటి మీకు అవైలబుల్గా ఉన్నటువంటి ఇమేజ్ని బట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ని అద్భుతంగా తయారు చేయొచ్చు. ఓకే, దాట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఓకే, చివరిగా నేను అప్లోడ్ చేసినటువంటి వీడియోస్, ఇప్పుడు దాకా మీరు చూస్తున్నటువంటి వీడియోస్ యూట్యూబ్లో ఎలా కనిపిస్తుంటాయంటే ఇదిగో ఈ విధమైన ఇంటర్ఫేస్లో మీరు చూస్తుంటారు యూట్యూబ్లో. అంటే ఇప్పుడు నేను అప్లోడ్ చేసే సమయానికి యూట్యూబ్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. మీరు ఈ విధంగా వీడియో చూస్తుంటారు. అయితే అప్లోడ్ చేసేటప్పుడు వీడియో యొక్క క్వాలిటీ కంప్రెస్ అవుతుంది కనుక ఇక్కడ నేను ఇచ్చినటువంటి వెబ్ అడ్రస్ కానీ సెల్ ఫోన్ నెంబర్ కానీ మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు. నో ప్రాబ్లం. ఇక్కడ మీరు క్లియర్గా టైటిల్ అండ్ సెల్ నెంబర్ ఇక్కడ చూడొచ్చు. అలాగే బాటంలో వెబ్ అడ్రస్ నేను ఇచ్చిన డిస్క్రిప్షన్ మీరు చూడొచ్చు. అలాగే కింద రేటింగ్ సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, తర్వాత నేను అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ అన్ని కూడా ఎడ్యూ డివిడి సోర్స్ అనే కేటగిరీలో ఉంటాయి. ఇక్కడ చూడండి. ఆ తర్వాత ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే టైంకి నేను అప్లోడ్ చేసిన వీడియోస్ 2 వీడియోలు, సో 2 వీడియోస్. ఒకవేళ నేను 4 వీడియోస్ అప్లోడ్ చేస్తే 4 కనిపిస్తాయి. 4 వీడియోస్, మిగతా వీడియోస్ ఎక్కడ ఉన్నాయి చూడాలి అనుకుంటే ఈ పక్కనే చూడండి చిన్న బటన్ కనిపిస్తుంది ఇక్కడ, డబుల్ యారోస్. ఇంకొంచెం మ్యాక్సిమైజ్ చేస్తాను. ఈ డబుల్ యారోస్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ ఉన్న బాక్స్ ఎక్స్పాండ్ అవుతుంది. ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఎక్స్పాండ్ అయింది. ఇక్కడ ఇది మొత్తం ఎక్స్పాండ్ అయింది. ఈ ఎక్స్పాన్షన్లో ఈ ఎడ్యూ డివిడి సోర్స్ కేటగిరీ కింద నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు ఈ నేమ్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ వీడియో ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ దాని యొక్క వీడియో టైటిల్ నేమ్ అలాగే సెల్ నెంబర్ కనిపిస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ కింద ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మీరు విజువల్గా చూడవచ్చు. అక్కడ అంటే ఇచ్చిన డిస్క్రిప్షన్ కానీ అలాగే మీకు రేటింగ్ ఇవ్వడానికి కావాల్సిన ఆప్షన్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. సో ఇక్కడ క్లియర్గా మీకు కనిపించకపోయినా ఇక్కడ డిస్క్రిప్షను, మిగతా వీడియోస్, ఫ్యూచర్లోనే అప్లోడ్ చేసే వీడియోస్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడే చూడవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించి ఆన్లైన్ ట్రైనింగ్ సంబంధించి ఏదన్నా సూచనలు కానీ సలహాలు కానీ ఉంటే దయచేసి నా మెయిల్ కానీ నా సెల్కి కానీ కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.